తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఈ ట్యాగ్ లైన్ తో జనాన్ని నమ్మించి నట్టేట ముంచేసిందో కంపెనీ. 100 కోట్లు దోచేసి కంపెనీ యజమాని విదేశాలకు పారిపోవడంతో బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ భారీ స్కామ్ హైదరాబాద్లో వెలుగు చూసింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అనే ట్యాగ్ లైన్ తో మార్కెట్లోకి దిగి అమాయకులను నిండా ముంచేసిందో కంపెనీ. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో డిపాజిట్లు రావడంతో కంపెనీ ప్రకటించినట్లుగా కొంతమందికి క్రమం తప్పకుండా డబ్బును జమ చేశారు. ఇది చూసి డిపాజిట్లు చేయడానికి వెనక ముందు ఆలోచించకుండా లక్షలు కోట్ల రూపాయలు డిపాజిట్ గా పెట్టారు. ఇంకేముంది, వన్ ఫైన్ మార్నింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాపిటల్ ప్రొడక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు దానికి అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ పేరుతో హైటెక్ సిటీలో మరో కంపెనీని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన బడా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ కంపెనీ అందరినీ నమ్మించింది. అధిక లాభాలు, వడ్డీలు ఆశ చూపిస్తూ డిపాజిట్లు పెంచుకుంటూ పోయారు. మొబైల్ అప్లికేషన్, వెబ్లను ప్రారంభించి అందులోనే వసూళ్లకు పాల్పడ్డారు. కేవలం 45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22% రాబడి వస్తాయని చెప్పడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర వ్యాపారస్తులు ఆ కంపెనీ వారి మాటలు నమ్మి డిపాజిట్లు చేశారు. ఇదే పోంజీ స్కామ్. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ కు మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్, సీఈఓ ఆర్యన్ సింగ్ తో పాటు యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొడక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి పవన్ కుమార్ ఓదెలా వైస్ ప్రెసిడెంట్ గా, కావ్య నల్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. హైటెక్ సిటీలోని హుడా ఎన్క్లేవ్ లోని భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ తదితర సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 3 పథకాలను అందుబాటులో ఉంచారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. 4 ఏళ్ల కాలంలో 6,979 మంది నుంచి 1,700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లించిన జనవరి నుండి ఆపేశారు. ఇలా మొత్తం 850 కోట్లు చెల్లించకుండా సొమ్ము మొత్తాన్ని పక్కదారి పట్టించి 14 కంపెనీలోకి మళ్లించారు. కాయిన్ ట్రేడ్, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, గోవాలోని యుకేఓ రిసార్ట్, దుబాయ్లో ప్రైవేట్ విమాన సేవలు అందించే ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్ లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ, ఆర్టీపీ, రెడ్ హెర్బల్స్ అండ్ రెడ్ హెల్త్ కేర్, దుబాయ్లోని MBR1 క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, సింగపూర్, UAE కేంద్రంగా నడిచే ఓజాస్, హ్యాష్ బ్లాక్, వెల్ఫెల్లా హెర్బల్ బిజినెస్, స్వస్తిక్ నెయ్యి తదితర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. తమకు డబ్బు రాకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరగటం, బాధితులు హైటెక్ సిటీలోని కార్యాలయానికి రావడంతో జనవరి 15న కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారు. ఉన్నది వాళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ క్రియేట్ చేశారు. దాదాపుగా ఒక 20 కంపెనీస్ దాకా చేశారు. దాంట్లో ఒక 3 ఏమో ఫారిన్ లో ఉన్నట్లు కూడా చూపించారు. తర్వాత అమెజాన్, బ్రిటానియా, మిగతా ఇంకొన్ని, తర్వాత సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కూడా కొన్ని క్రియేట్ చేశారు. బట్ అవన్నీ కూడా చాలా మటుకాల్లో 90% ఆర్ ఫేక్ కంపెనీస్. వీళ్ళు మొత్తం 6,979 మెంబర్స్ నుంచి అక్రాస్ ద కంట్రీ నుంచి వీళ్ళంతా కూడా డిపాజిట్స్ అన్ని కూడా తీసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్, డిపాజిట్స్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్. సో రకరకాలుగా ఢిల్లీ వాళ్ళు వచ్చి మన దగ్గర రిపోర్ట్, మన వాళ్ళు కూడా రిపోర్ట్ చేసినప్పుడు మన దగ్గర దాదాపు 3-4 డేస్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం, దీని మీద 3 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏమైందంటే ఒక అమ్మాయి కావ్య నల్లూరి అని చెప్పేసి ఆమె, తర్వాత ఇంకొకతను పవన్ ఓదెలా, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ దాంట్లో. తర్వాత ఏంటంటే బిజినెస్ హెడ్, వీళ్ళు మనం అరెస్ట్ చేయడం, నిన్న రిమాండ్ చేయడం జరిగింది. పవన్ కుమార్ ఓదెలా, డైరెక్టర్ కావ్య నల్లూరులను అరెస్టు చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేశారన్న సమాచారం తెలియటంతో ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ తో పాటు మరికొంతమంది కీలక నిందితులు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశామని, ట్రావెల్ డీటెయిల్స్ కావాలంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరామని EOW అధికారులు అంటున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన 22 బ్యాంక్ అకౌంట్లను సైతం గుర్తించామని, వాటికి సంబంధించిన లావాదేవీల గురించి ఆయా బ్యాంకులకు లేఖలు కూడా రాసినట్లు అధికారులు తెలిపారు.